కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. రైతన్నలకు మద్దతుగా రేపు ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తి, సోయాబీన్ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరుబాటును వీడేది లేదని తేల్చి చెబుతున్న జోగురామన్నతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సమస్యలు ప్రధానంగా పత్తి రైతులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు సోయా రైతులు ఎదుర్కొన్న సమస్యలపై ఆదిలాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు పోరుబాట పట్టడం జరిగింది. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పర్యటించిన సందర్భంగా పత్తికి సంబంధించిన కొనుగోలులో కొంత సడలింపు ఇచ్చినప్పటికీ సోయా పంట 7 క్వింటాల నుంచి 10 క్వింటాలకు కొనుగోలు పెంచినప్పటికీ ఇంకా బయోమెట్రిక్ విధానంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యథావిధిగా బయోమెట్రిక్ విధానం కొనసాగుతుంది. అలాగే ఈ కపాస్ యాప్ను పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్పై కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి ఈ అఖిలపక్ష ఆధ్వర్యంలో పోరుబాటపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. సరే, రేపటి అఖిలపక్షం ఆధ్వర్యం జరిగే ఈ పోరుబాటలో ఏ విధంగా కొనసాగుతుంది, ఎలాంటి డిమాండ్ ఉన్నాయి? ప్రధానంగా రేపటి అలో రైతన్న చెలో బోరజ్ కార్యక్రమానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రైతులు వేలాది సంఖ్యలో పాల్గొనబోతున్నారు. వారి ప్రధానమైనటువంటి డిమాండు పత్తి, సోయాబీన్ పండించే రైతులు 30% మంది ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట కూడా పండిస్తారు. 70% మంది రైతులు పత్తి పంటను పండిస్తారు. ఇలా పత్తి పంట పండించే రైతులకు అరిగోస ఉంది, సోయాబీన్ పండించే రైతులకు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇలా కపాస్ కిసాన్ యాప్ పేరుతోటి టోటల్గా రైతులకు అంటే సగంకి సగం పైన, ఎందుకంటే మొదటి పాయింట్ అయితే అసలు సిగ్నల్సే ఉండయి. సిగ్నల్స్ తర్వాత కొంతమందికి ఉంటే డబ్బా ఫోన్లు ఉంటాయి, స్మార్ట్ ఫోన్లు కానీ ఐఫోన్లు కానీ ఇటువంటి ఫోన్లు ఉండకపోవడం వల్ల 50-55% మంది రైతులు ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే దాన్ని ఎత్తేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. రెండవ డిమాండు తేమ శాతం పేరుతోటి దాంట్లో 50% రైతుల్ని కట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లనే సోయాబీన్ రైతులు కూడా మొన్న కేటీఆర్ గారు రాకముందు, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏవైతే కార్యక్రమాలు జరిగినాయో ఇప్పుడు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది అని చెప్పి గ్రామాన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగిందో, ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ రైతులు 2 విజయాలు సాధించారు. ఒకటి, సోయాబీన్ని 7 క్వింటాల బదులు 10 క్వింటాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మొన్నటి నుంచి. పత్తి కూడా 7 క్వింటాల బదులు 12 క్వింటాలు తీసుకునే కార్యక్రమానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది రైతులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే 2 విజయాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు సోయాబీన్కు అయితే బయోమెట్రిక్ విధానం, వేలిముద్రలు కానీ, అట్లనే తేమ శాతం రంగు మారినటువంటి ధాన్యాన్ని తీసుకోపోవడం కానీ, ఇవన్నీ ఎత్తివేయాలని సోయాబీన్ రైతుల తరపున డిమాండ్. పత్తి రైతుల తరపున కూడా అయితే కపాస్ కిసాన్ యాప్తో పాటు ఆనాడు 12 ఆల్రెడీ పోయినసారి 13 క్వింటాలు తీసుకున్నారు, 12 ఒప్పుకున్నారు, 13 కూడా ఒప్పుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం పంట తక్కువ పండొచ్చు, కానీ ప్రతి ఇయర్ ఇది ఒకసారి నిర్ణయం జరిగితే ఎప్పటికి నిర్ణయం జరుగుతుందని చెప్పి ఈ రకంగా పత్తి, సోయాబీన్లకు ఇవన్నీ కూడా ఏదైతే కండిషన్స్ పెట్టిండ్రో, షరతులు పెట్టిండ్రో, ఎలాంటి షరతులు లేకుండా గత సంవత్సరం ఏ రకంగా అయితే మార్కెట్లో కొనుగోలు జరిగిందో, ఎంత ఒక్కొక్క రైతు దగ్గర ఎన్ని కుంటల సోయాబీన్ కొనాలా, ఎన్ని కుంటల పత్తి కొనాలని చెప్పి గత సంవత్సరం మార్కెట్ జరిగిందో, అది జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల యొక్క మరి పోరుబాట కొనసాగుతుంది. కేవలం రేపేదో చెలో బోరజ్ కార్యక్రమమే కాకుండా రాబోయే రోజులు అంచెలంచెలుగా మండలాల వారీగా, గ్రామాల వారీగా రిలే అంగర్ స్ట్రైక్ కావచ్చు, ఆమరణ నిరాహార దీక్షలు కావచ్చు,
ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. ఇంకా ముందుకు పోతాం. సాధించేంత వరకు రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నారు. పత్తి పంట ప్రధానమైంది, సోయాబీన్ పంట రెండో పంట కాబట్టి ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పినా. మొన్న కేటీఆర్ కూడా ఒక డిమాండ్ చేశారు. అతి వర్షాల వల్ల కూడా ఇలా పంటలు నష్టపోయినాయి కాబట్టి సర్వేలు చేయించి పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు 20 నుంచి 25 వేల ఎకరాలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఇలా వీడియోలు ఉన్నాయి. 25,000 రూపాయలు 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి అది నువ్వు ఇస్తానావు కాబట్టి ఇవ్వమని చెప్పి మా కేటీఆర్ గారు మొన్న డిమాండ్ చేసిండు. మేము కూడా ఇలా అఖిలపక్షాల తరపున కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిండు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిండు కాబట్టి ఇవన్నీ 70% మీ ప్రభుత్వం చేతిలో ఉంది. మీరు మొద్దు నిధులలో ఉండి ఇంకా గమండు మాటలు మాట్లాడితే మాత్రం మీకు క్షేత్ర స్థాయిలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు, రైతులు బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సదులు హెచ్చరిస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ బేషరతుగా పత్తి పంటను అలాగే సోయా పంటను కొనుగోలు చేయాలని, అప్పటి వరకు కూడా దశల వారీగా తమ ఆందోళన కొనసాగుతారని, రేపు జరగబోయే జాతీయ రహదారి దిగ్బంధనంకి పెద్ద ఎత్తున పత్తి రైతులతో పాటు సోయా రైతులు జిల్లా వ్యాప్తంగా వేలాది సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.